ఎస్ఎల్బీసీ టన్నెల్లో తవ్వకాలు జరుపుతుండగా లోకో ట్రాక్ వద్ద మరో మృతదేహం ఆనవాలను గుర్తించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామికిరణ్ అడిగి తెలుసుకుందాం. స్వామికిరణ్, చెప్పండి, టన్నెల్లో మృతదేహం ఆనవాలను అధికారులు గుర్తించారా? శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో ఇవాళ అంటే నిన్న నైట్ మృతదేహానికి సంబంధించినటువంటి ఆనవాళ్లను గుర్తించడం జరిగింది. ఇది ఫిబ్రవరి 22వ తేదీన ఈ సొరంగ మార్గంలో ప్రమాదం జరిగింది. ఇది 14 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈ సొరంగాన్ని తవ్వడం జరిగింది. అయితే ఈ 14 కిలోమీటర్ల దూరం వరకు కూడా లోకో ట్రాక్ ఇంతకు ముందు అందుబాటులో ఉండేది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత 11 కిలోమీటర్ల వరకే ఉండేది. దాన్ని 13.5 కిలోమీటర్ల వరకు పునరుద్ధరించడం జరిగింది. అయితే ఇప్పుడు ఎక్కడి వరకు అయితే లోకో ట్రాక్ ను పునరుద్ధరించారో అక్కడి నుంచి సుమారు 40 నుంచి 50 మీటర్ల పొడవు అంటే అక్కడ దూరంలో ఈ మృతదేహాన్ని లోకో ట్రాక్ వద్ద గుర్తించడం జరిగింది. అంటే లోకో ట్రాక్ అనేది సొరంగ మార్గంలో అడుగు భాగంలో ఉంటుంది.